వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఇక్కడ మనం హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్ గురించి నేర్చుకున్నాం. అండ్ దీన్ని పారాగ్రాఫ్ రాయాలంటే పీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. మనం ఒక పీ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు న్యూ లైన్ లాగా స్టార్ట్ అవుతుంది అండ్ బ్రౌజర్ కొంచెం స్పేస్ అనేది లాస్ట్ లో అండ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో కొంచెం స్పేస్ అనేది యాడ్ చేస్తారు. దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ లో చూద్దాం. ముందుగా మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత బేసికల్ గా HTML ఓపెన్ క్లోజ్ చేయటము. అండ్ ఇది బేసిక్ స్ట్రక్చర్ అన్నట్లు. ఇది నెక్స్ట్ బాడీ ట్యాగ్ బాడీ ట్యాగ్. ఇక్కడ మనం పారాగ్రాఫ్స్ రాయాలంటే పీ ట్యాగ్ తో స్టార్ట్ అవుతుంది అండ్ దాన్ని పీ ట్యాగ్ తో ఎండ్ చేద్దాం. ఇవన్నీ వచ్చేసి పెయిడ్ ట్యాగ్స్ అన్నట్లు. కొన్ని సింగిల్ ట్యాగ్స్ కూడా ఉంటాయి, బ్రేక్, బిఆర్ ట్యాగ్ అలాంటివన్నీ సింగులర్ ట్యాగ్స్ కిందకి వస్తాయి. హెచ్ఆర్ ట్యాగ్ కూడా ఒకటి. సో మనం ప్రెసెంట్ పీ ట్యాగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. This is used to write paragraph. సో దీన్ని మనం కాపీ చేసి ఇంకో లైన్ కిందకి పేస్ట్ చేద్దాం. Ctrl+C అంటే కాపీ అండ్ Ctrl+V అంటే పేస్ట్ అవుతుంది. This is second paragraph. ఓకే. అండ్ దీనికి మళ్ళీ ఇప్పుడు సేవ్ చేద్దాం. Ctrl+S సేవ్ చేసి మనం దీన్ని paragraph.html కిందకి సేవ్ చేసుకుందాం. ఇప్పుడు పారాగ్రాఫ్ అనేది డెమోన్స్ట్రేషన్ జరిగింది. సో దీనికి మనం రన్ చేద్దాం. బేసిక్ HTML వచ్చిన తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇది పారాగ్రాఫ్ అనేది కొత్త లైన్ గా స్టార్ట్ అయింది అండ్ స్టార్టింగ్ కొంచెం స్పేస్ ఎండింగ్ కొంచెం స్పేస్ తీసుకుంటుంది అన్నట్లు. ఇది మనం ఇక్కడ ఉన్నాం. నెక్స్ట్ ఓకే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.